చెయ్యాలి అనుకునే ఎలా ఉంటుంది, ఆయన మేలును తలంతే నువ్వు పాడకుండా ఉండలేవు. స్తోత్రం. మన స్థితిని తలంతే ఈరోజు క్షేమంగా ఉన్నామంటే అది ఎవరిని బట్టి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పకుండా ఉండలేము. కొంతమంది మందిరానికి బాధగా వచ్చారా, తప్పదని వచ్చారా, ఏమన్నా అంటారేమో పాస్టర్ గారు, కనీసం నెలలో 2 వారాలన్నా ఇల్లు కనబడకపోతే, కనీసం నెలలో 1 వారం అన్నా కనబడకపోతే ఏమన్నా అంటారా? నేనేమీ అన్నాను. ఎందుకంటే మీరు నెల మానేసినా, సంవత్సరం మానేసినా, ఎంతకాలం మానేసి, లేకపోతే మీరు ఎప్పుడో మీ ఇష్టమైన వచ్చేప్పుడు వచ్చినా నేనేమన్నా. కానీ ఒకటి మాత్రం దేవుడు చూస్తాడు. ఎందుకంటే నేనెంతగా వీరిని ఎత్తి పట్టుకుంటే నా సన్నిధి అంటే వీరికి ఏం లేదు, గుర్తింపు లేదు అనుకుంటాడు. ప్రేమ దేని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో నీ పక్కనున్న పరిస్థితులను చూసి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ ఎదురుగున్న వాతావరణం, నీ పక్కన, లేదంటే నీ ప్రయాణంలో, నీ పనుల్లో, నీ తోటి వాళ్ళు, లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ పొరుగు దేశస్తులు, లేకపోతే నీ పక్కనున్న పరిస్థితులను బట్టి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో అది నువ్వు గుర్తింతే ఆరాధించకుండా మానలేవు. దేవునికి స్తోత్రం. ఆరాధన అంటే ఆయనకి లోబడిపోవడం. ఆరాధన అంటే ఆయన కంటే ఏది నా జీవితంలో అధికము కాదు అని చెప్పడమే. ఆరాధన అంటే ఎన్ని ఉన్నా ఆయనే నా మొదటి స్థానం అని ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడమే. స్తోత్రం కలుగును గాక. ఇది అండి ఆరాధన. అందుకే మీకాలు నవ్విందట. మీకాలు ఒక మాట అంటది, నువ్వు రాజువై ఉండి ఒక సామాన్యుడి వల్లే ఇలాగా నువ్వు అస్తవ్యస్తంగా నిన్ను తక్కువగా చేసుకున్నావేంటి, నిన్ను ఇలాగ మార్చుకున్నావేంటి అనే మాట మీకాలు మాట్లాడుతున్న సందర్భం అక్కడ మనం చూస్తాం. మీరు ఏమండి, అయితే దావీదు ఒక మాట అంటాడు. ఏమనంటే, నేను ఒకవేళ నీ దృష్టికి నేను అల్పునిగా నేను కనబడినను, నేను దేవుని దృష్టికి యోగ్యమైన వాడినే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవెవరి దృష్టికి? నేను దేవుని దృష్టికి. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయములో ఈ మాట మనము చూస్తాం. 21వ వచనములో అనుకుంటాను, లేదంటే మీరు ఆ 20వ వచనం కాంచి మీరు చదివితే ఆ మాట అది తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసినందున ఎంత ఘనముగా కనబడ్డావని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని సిగ్గుపడలేదు, దావీదు ఫీల్ అవ్వలేదు. దావీదు ఆయన అంటాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. చాలండి. దేవునికి స్తోత్రం. దావీదు ఫీల్ అవ్వలేదు, దావీదు మనస్సులో బాధపడలేదు. కారణం ఏంటంటే దావీదుకి తెలుసు, నేను ఎక్కడున్న వాడిని దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. దావీదుకు తెలుసు, ఇదిగో నీ తండ్రి అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలుకు రాజు, ఇశ్రాయేలుకు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసేతను. యెహోవా సన్నిధిని నేను
ఆట ఆడి తిని. దేనికి స్తోత్రం చెప్పండి. దావీదు హృదయము ఆరాధనతో నిండిపోయింది. దావీదు హృదయము కృతజ్ఞతతో నిండిపోయింది. దావీదు హృదయము, ఇదిగో దేవా నిన్ను ఎంతగా ఆరాధించాలో నాకు తెలియదయ్యా అని అంతగా ఆయన సన్నిధిలో నాట్యమాడుతున్నాడు, మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వస్త్రాలు తన మీద నుండి తొలగిపోయాయి. ఆమె అంటాది, నువ్వు ఎంత ఘనంగా కనపడ్డావో హేళన చేస్తుంది. నువ్వు ఎంత ఘనంగా ఉన్నావంటే అంత ఘనంగా ఉన్నావు. దావీదు ఎక్కడా నొచ్చుకోలేదు, ఫీల్ అవ్వలేదు. ఎక్కడా కూడా దావీదు నన్ను ఇలా అన్నావని బాధపడలేదు. కానీ ఆయన అంటాడు కదా, ఒకవేళ నీ దృష్టికి నేను ఎలాగున్నా పర్వాలేదు, యెహోవా సన్నిధిలో ఎంతటి కంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి నేను గనుడనై ఉంటాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు శపించలేదు, కానీ ఆ ఒక్క మాటతోనే మీకాల గర్భం దేవుడే మూసేశాడు. దేవునికి స్తోత్రం. మీకాల గర్భం ఏమైందట? మూయబడిపోయినా అని ఉంటాడు. దావీదు ఆ మాట అనలేదు. దావీదు అనలేదు. మరణం వరకు ఇంకా ఆమెకి లేరు, పిల్లలు లేని గుడ్రాలుగా మిగిలిపోయింది. ఎవరు? మీకాలు. ఎందుకంటే ఆమె ఎవరిని అన్నది తెలుసా? పరిశుద్ధాత్మను కూడా తృణీకరించింది. ఎవరిని? పరిశుద్ధాత్మని హేళన చేసింది. దేవుని ఆత్మతో ఆయన పరవశించి ఆరాధిస్తూ ఉన్న దావీదుని హేళన చేసింది అనుకుంది. కానీ ఆయనలో ఉన్న దేవుని యొక్క ఉన్నతమైన ఆత్మను దుఃఖపరిచినట్లు మనము ఈ వాక్యాన్ని బట్టి మనం గుర్తించగలం. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మను ఏం చేయకూడదట? దుఃఖపరచకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనము ఇదిగో నిలిచి ఉన్నాము. ఆయన మహాకృపను బట్టి, అందును బట్టి దేవునికి మాత్రమే మహిమా ప్రభావములు కలుగునుగాక. స్తోత్ర. పరిశుద్ధ గ్రంథంలో గడిచిన వారంలో ఒక మాట మీకు గుర్తు చేశా, అది ఇంకా పూర్తి చేయలేదు. 31వ అధ్యాయములో 19వ వాక్యములో మరొకసారి 2 మాటలు మీకు గుర్తు చేశా. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము